नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 14 डिवीजन कांग्रेस पार्टी के प्रेसिडेंट इम्तियाज की वजह से उन्हें कई दिक्कतें हो रही हैं और उस डिवीजन के कांग्रेस वर्कर्स ने इम्तियाज को पार्टी से निकालने की मांग की। ग्रेटर वरंगल एरिया 14th डिवीजन SR नगर बालाजी नगर कांग्रेस पार्टी के वर्कर्स ने वेणु मामूला मार्केट मेन रोड से बालाजी नगर जंक्शन तक प्रोटेस्ट किया, जिसमें लोकल डिवीजन प्रेसिडेंट पर उनकी बात न सुनने और उन्हें दिक्कतें देने का आरोप लगाया। पार्टी वर्कर्स जॉनी मुख्तियार, वसीम, रामकृष्ण, महेश, चंदू, सुहेल, जावेद, कादिर, सादिक, यासीन और दूसरे लोग प्रोग्राम में शामिल हुए। इस मौके पर जॉनी मुख्तार वसीम ने कहा कि उन्होंने जो कहा वह वेद है और उन्हें उनकी बात सुननी चाहिए। उन्होंने इम्तियाज को पार्टी से निकालने की मांग की है। కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ 14వ డివిజన్ అయితే పిల్లల కార్యకర్తల మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సో కార్యకర్తలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకువచ్చి మా ఫ్లెక్సీల ఫోటోలు లేనందున చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వేరేదేం లేదు, అక్రమ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. పిల్లవాళ్ళు రామకృష్ణ ఈ తమ్ముల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ వారం రోజులు కానీ ఎవరి మీద కానీ ఎవరు అభిమానం ఉంటే వారు ఫోటోలు వేసుకుంటారు వాళ్ళ ఫ్లెక్సీల మీద. దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఏదున్నా ఎమ్మెల్యే గారు ఈ ఫోటో లేకుండా చూస్తే దానికి కాంట్రవర్సీ అవుతుంది. అది డివిజన్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన కూడా స్థానిక ఆయన కూడా విలువిస్తాం, ఆయన కూడా మంచి వ్యక్తి. దాని విషయం కాదు. ఒకటేంటంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి అభిప్రాయం ఉంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ ఫ్లెక్సీలలో. వేసుకున్నంత మాత్రాన ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ పిలుచుడు. మేము అధికారంలో ఉన్నామా? మేము అధికారం లేకుంటున్నా 10 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో తిరిగినాం. ఇప్పుడు ఉన్న 2 సంవత్సరాలలో 5 సార్లు తిరిగినాను పోలీస్ స్టేషన్లో. అది ఫ్లెక్సీ ఏంటంటే సందర్భం ఏంటంటే ఇది ఒక క్రిస్మస్ పండుగ. దీనికి ఒకటి ఏంటంటే ప్రతి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెప్పిన అంత మాత్రాన ప్రతి మనిషిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పిలుచుడు అది కూడా సహజం కాదు. ఏదైనా ఉంటే కూర్చోవాలి, మాట్లాడాలి. అంతే తప్పితే ప్రతిదానికి పోలీస్ స్టేషన్ అంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా వేరే విధంగా ఉంటాయి. ఎమ్మెల్యే గారు అందరికీ అనుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఫోటో లేకుంటే ఎక్కడైనా జరిగితే, కార్పొరేటర్ గారి ఫోటో లేకుండా జరిగితే, డివిజన్ ప్రెసిడెంట్ అన్నారు ఓకే, ఆయన ఫోటో కూడా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర, ఉండదని కాదు. దాన్ని మాత్రం చిన్న విషయాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు చాలా వరకు అది తప్పది. దాన్ని ఖండిస్తాను. మీద అభిమానంతో మేము ఫ్లెక్స్ చేసుకున్నందుకు మాది ఎందుకు అని అన్న క్రిస్టియన్స్ పండుగ ఉన్నది. పండుగ ఉంటే మా వాళ్ళు అందరు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్, మా కార్యకర్తలు కూడా ఉన్నారు మాతో తిరిగేటోళ్ళు. వాళ్ళ ఫోటోలు ఉన్నావు వేసుకున్నా మాత్రాన ఒకే పిలిచి పోలీస్ స్టేషన్లకు పిలిచి అన్నాన్ని ఇబ్బంది పెట్టుడు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు చాలా మంచోళ్ళు, దేగల్లో ఆయన చాలా మంచోరు. ఆయన దగ్గరికి పోయి జానిపై గురించి కూడా తప్పుగా చెప్పి ఆయన మీద మొత్తం ఎక్కడెక్కడ అన్ని పూసి ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా కూడా ఆయన దాన్ని పూసి ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మమ్మల్ని మా కార్యకర్తలను జానిబాయి గారిని కించపరిచినట్టు చేసి ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళుడు. మేము పోయినా కూడా డివిజన్ అధ్యక్షుడిని పట్టుకొని పోవాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందులు అవుతుంది కార్యకర్తలకు. మమ్మల్ని సహించలేకపోతాం. మమ్మల్ని చాలా అంటే గోస పుచ్చుకుంటాను వీళ్ళు. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు మీరు కూడా చూడండి. నేను అందరికీ తెలిసినోనే ఇట్లా అంటే ఏమంటారు, కొండముడి సార్ దగ్గర ఉండేటోళ్ళు ఉంటారు, మా అమ్మోళ్ళు ఉంటారు, మా బ్రదర్ ఉంటారు. ఇక్కడ నాకు ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ. వీళ్ళు మేమందరం కలిసి సిపిఎం పార్టీ ఇచ్చిన గుడిసెలకు ఇప్పుడు పార్టీలు వేరే అయినాం కానీ అందరం ఒకటే అన్నదమ్ములు లెక్క వస్తాం. మొన్నటేమో వాళ్ళ నాన్నకు గురి కట్టలేదని అట్లా అందరికీ పొజిషన్లో కూర్చోబెట్టింది. ప్రెసిడెంట్ అంటే ఏందో నాకు అర్థం లేదు. నేను ఒక డివిజన్ ప్రెసిడెంటే. ఆయన మన మహేష్ గౌడ్ లెక్క ప్రెసిడెంట్ అనుకుంటాను ఏమనుకుంటాను. పాపకు ఆయనకి నమస్తే పెట్టకుండా పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. వాడు ఎవరు నమస్తే పెడితే ఉన్నా ఇమ్తియాజ్ పిలిస్తే ఇక్కడ మంచోళ్ళకి వాటికి మాట్లాడకుండా అద్దం పలకట్టి నన్ను ఒకరి మీద కేసు, దొంగతనాలు కేసులు అన్నీ పెడతారు. అసలు డివిజన్ ప్రెసిడెంటే. ఇప్పుడు ప్రెసిడెంట్ ఫోటో వేయలేదని కానీ మొన్నటి వరకు కార్పొరేటర్ ఫోటోనే వేయలేదు. ఇప్పుడు ఈయన రోడ్ ఎక్కిన కదా సోషల్ వర్క్ చేసుకుంటా, అన్నదానం అది చేసుకుంటా స్థానిక కార్పొరేటర్ ఫోటోలు వేసినా అది ఓర్వలేక నాకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో నాకు పోటీ అవుతాను అనుకుంటాను. మరి ఏమనుకుంటాను కానీ పోలీస్ స్టేషనే అయినది. మీరు ఎవరికైనా అడగండి. ఇక్కడ మేమని కాదు, ఆయన మీద కక్ష లేదు, ఏం లేదు. జనాల మార్కెట్లో పోయి జనాలు ఏ డివిజన్ ఏ గల్లీకి పోయినా అక్కడ సీఏ గారి దగ్గర పోతే సీఏ గారు ఏమంటారు, ఇంతియాజ్కి తీసుకురండి అంటారు. ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు మంచోళ్ళే,
ఎమ్మెల్యే గారు ఏమంటారు ఇంతియాజ్కి పట్టుకోరండి, చేసేదే వాడు, వానికి పట్టుకోపోతే ఎవరు వాడు వస్తాడా ఎవరికైనా కానీ చేసేదే మాది ఏం లేదు. తీస్తే ఆ డివిజన్ ప్రెసిడెంట్ తీసి వేరే కులం వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేము అందరం మైనార్టీలు సందడినే ఉంటాం. ఆయన మా మైనార్టీ వాడు మంచిగా ఉంటాడంటే మా వాళ్ళకే ఇట్లా రోడ్డు మీద చేసి ఇలా